బంగారు తెలంగాణను మనకు అందిస్తున్న వారు, తెలంగాణ సాధించిన వారు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వెంచేశారు. వారికి స్వాగతం. గౌరవనీయులైన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మన బంగారు తెలంగాణ నిర్మాణం కోసం ప్రతిదినం కాదు ప్రతి క్షణం పటిష్టమైన ప్రణాళికతో తెలంగాణ ప్రజల హృదయంలో సుస్థిర సుప్రతిష్ఠిత స్థానాన్ని సొంతం చేసుకున్న ప్రజాభిమాన నేత, బంగారు తెలంగాణ నిర్మాత మన ప్రియతమ ముఖ్యమంత్రి గౌరవనీయులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తెలంగాణ రాష్ట్రావిర్భావన తొలి పండుగ వేళ మన తొలి పుట్టినరోజు అంబరాలంటే సంబరాలు జరుపుకుంటున్న వేళ ఇప్పుడు గౌరవ వందనాన్ని స్వీకరించేందుకు ఆహ్వానం అందుకుంటున్నారు. పరేడ్ కమాండర్ గారు గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యుల్ని గౌరవ వందనం స్వీకరించేందుకు సవినయంగా స్వాగతించారు, ఆహ్వానించారు. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు వారి ఈ ప్రత్యేక శకటంపై గౌరవనీయులైన డీజీపీ గారు ఈ గౌరవ వందనాన్ని స్వీకరించేందుకు సాగి వెళ్తున్నారు. ఒక జాతి అంటే కేవలం కొందరు మనుషుల బృందం కాదని, కొన్ని కులాలు, కొన్ని వృత్తులు, కొన్ని మతాలు, కొన్ని సామాజిక వర్గాల సమ్మేళనం కాదని, కేవలం పాలకులు పాలితులు ఉండే రాచరిక వ్యవస్థ కాదని, ఒక జాతి అంటే తనదైన శైలిలో జీవించే నిర్దిష్ట సమూహాల సామూహిక ఆకృతి, దానికి మాత్రమే ఉండే ప్రత్యేక లక్షణాల సంప్రదాయ ప్రవాహ గతి. ప్రకృతి నుండి జీవన ప్రతీకలను సంగ్రహిద్దాం, మమేకమవుదాం, నీతితో రీతితో సంతోషాన్ని విజయాన్ని పంచుకుందాం అంటూ ఆ సంగతులు తెలంగాణ ప్రజలందరికీ అన్ని వేళలా తెలియచేసి తనదైన భాషలో తనదైన అందమైన ప్రజల శ్వాసలాంటి జీవన యాసలో భావజలం కలగలుపుతూ ఒక తెలంగాణ విశిష్ట రీతిలో వినూత్న గీతిగా సాగేందుకు కారకులైన ముఖ్యమంత్రి గారు కదిలి వెళ్తున్నారు. పసితనమ్మున జీరాడు పైడి బొమ్మ పుట్టి ఏడాది గుడ్డైన పొద్దుబాల పసిమి ఛాయల గుల్క రాపాడుచుండే వారి పసిమి పంచే ఇంద్రవెల్లికి పోటెత్తి మంద్రగతిని నల్లగుండకు గుండె ధన్యతను పంచే ఒక భద్రాచల పీఠమై మనిషి భావోద్వేగ రూపాల మస్తమై రామచరిత్ర యాకృతికి భాషాభూషయి నారసింహక దేవాలయ నామకాఖ్యమున వ్యవహరించున చోట ఆ ప్రకటోద్యోగ పరంపరాగతి సంభావింతు స్వర్ణస్థితిన్. అవును, బంగారు తెలంగాణ కావాలంటే ఆ యాదాద్రి నరసన్న దీవెనలు కావాలని నిన్న మొన్ననే మన ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని పవిత్రంగా చేపట్టిన సంగతి మనకు తెలుసు. భావము జయశంకర స్వప్నావిష్కారము. జయశంకర్ సార్ గుర్తు రాకుండా ఉండడు ఏ తెలంగాణ గుండెకు. భావము జయశంకర స్వప్నావిష్కారము సముజ్యవర్తిత ఉద్యోగావృత విద్యార్థి ప్రజావిర్భావము. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు పరేడ్ ఇన్స్పెక్షన్లో భాగంగా 4th బెటాలియన్ దగ్గరికి కదిలి వెళ్తోంది ముఖ్యమంత్రి గారి ఆ ప్రత్యేక వాహనం. వరంగల్ మన కాకతీయుల కీర్తి తోరణం, మన 1000 స్తంభాల గుడి, మన రామప్ప, మన పాకాల, మన లక్నవరం, ఒకటి కాదు రెండు కాదు మన గణపురం,
మన వరంగల్ జిల్లాలో ఏ పల్లెకు పోయినా ఏదో ఒకటి కనిపిస్తుంది. మన పోతన్న ఉన్నాడు, వలిమిడి ఉన్నది, అలాగే పాల్కూర్కి సోమన్ ఉన్నాడు. అదిగో 4th బెటాలియన్ వరంగల్ నుంచి నల్గొండ, మన నీలగిరిగా మనం పిలుచుకునే నల్గొండ 12th బెటాలియన్ ఇన్స్పెక్షన్ పూర్తి చేసుకొని ముందుకు సాగి వెళ్తున్నారు ముఖ్యమంత్రి. తర్వాత మన ఎదులాపురం, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాలో మన బొగ్గు గనుల సింగరేణి తలమానికమైన ఒక పట్టణం మంచిర్యాల. తర్వాత ఖమ్మంలోని 15th బెటాలియన్ దగ్గరికి వెళుతున్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పరేడ్ ఇన్స్పెక్షన్లో భాగంగా. బెటాలియన్ కరీంనగర్. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ప్రతి జిల్లాకు ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. అలాంటి కన్యారం జిల్లా బెటాలియన్ తర్వాత హైదరాబాద్ సిఏఆర్ హెడ్ క్వార్టర్స్ వారి సిటీ ఆర్మ్డ్ రిజర్వ్ సిఏఆర్ హెడ్ క్వార్టర్స్ హైదరాబాద్ వారి కంటింజెంట్ను పరిశీలించారు. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ తెలంగాణ ఎస్పీఎఫ్ తెలంగాణ కంటింజెంట్ను వారు పరిశీలించి ముందుకు సాగుతూ వెళ్తున్నారు. హోమ్ గార్డ్స్ నిరంతర సేవా తత్పరతతో రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల్ని క్షేత్రస్థాయిలో అమలు చేస్తున్న హోమ్ గార్డ్స్ బృందాన్ని పరిశీలించి మౌంటెడ్ పోలీస్ ఒక రాచరిక చిహ్నంలాగా హుందాతనానికి, దర్పానికి ప్రతీకగా పతాకలు చేపట్టిన అశ్విక దళం చరిత్ర సృష్టించాలంటే చారిత్రక ఘట్టమంతా తెలిసి ఉండాలి, చరిత్రాత్మక దృక్పథం ఉండాలి, కాలానికి ఎదురీదాలి అంటే కాలజ్ఞానాన్ని కలిగి ఉండాలి, గమ్యాన్ని ముద్దాడాలి అంటే గట్టి పట్టుదల ఉండాలి, పట్టువిడుపు ఒడుపు తెలిసి ఉండాలి, అసంభవాన్ని సుసాధ్యం చేయాలంటే అనితర సాధ్యమైన కార్యక్రమాల్ని మనం సాధించాలంటే శోధన బోధనతో పాటు నిరంతర పరిశ్రమ ఉండాలి. నాయకుడిగా మారాలి అంటే జాతికి కొత్త మార్గాన్ని చూపించాలి, నవ్య పథంలో నడిపించాలి, నవయుగంలోకి నడిపించాలి. అలాంటి ఒక అద్భుతమైన ఘట్టాన్ని ఈరోజు మనం చూడబోతున్నాం. తెలంగాణ రాష్ట్ర తొలి పుట్టినరోజు పండగ. మనం ఇందాకే అనుకున్నాం, ఎక్కడైనా ఏ తల్లి కడుపున బిడ్డైనా ఫస్ట్ బర్త్డే ఎంత ధూమ్ధాంగా జరుపుకుంటుందో, మరి ఎన్ని బర్త్డేలైనా 100 ఏండ్ల తల్లికైనా ఎన్మమ్ముల కుల్పు ఉరికోతలకు గొంతుల అరుగుజోరు ఆదర్శమును చూపు 6 లక్షల ఖర్చు ఒక కీర్తి చెరసాల ప్రకటితము భద్రాచలం గుర్తు చేస్తున్నారు. సర్వాయి పాపని సమరాంగణపు ప్రజ్ఞ బంగారు తెలంగాణ పొంగుకోర్పు మూసీ నదీ దారి మోసులెత్తిన ప్రేమ హైదరాబాదుకే ఆయువగుచు పొలగంటి తెలగన్న పోహళించిన తెలుగు అక్షరాలకు తొలి దీక్ష కాగా జానపదుల గుండె జతగూడి రాపాడి ప్రకట భావగతికి పట్టుగాగా. అలాంటి తెలంగాణ గుండెకుండెకొక్క గూడు కూరుస్తూ మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాధినేత సామాన్య ప్రజల అవసరాల్ని గుర్తెరిగి నిన్నటి స్వచ్ఛ హైదరాబాద్ అయినా, రేపటి స్వచ్ఛ తెలంగాణ అయినా, ప్రతిరోజటి సంక్షేమ తెలంగాణ అయినా ముఖ్యమంత్రి గారి ఒక దార్శనిక దృక్పథంతో ప్రతి సామాన్య తెలంగాణ గుండె చప్పుడు సొంతంగా వినగలిగే ఒక దార్శనికతతో ఉన్న రాష్ట్రాధినేత గౌరవనీయ కేసీఆర్ గారు వేదిక దగ్గరకు వేయించేశారు. పరేడ్ కమాండర్ విశ్వజిత్ గారు ఆజ్ఞ తీసుకుంటున్నారు. పరేడ్ జాతీయ పతాక వేదిక తెలంగాణ రాష్ట్రావిర్భవన తొలి సంవత్సరపు వేడుక గౌరవనీయ ముఖ్యమంత్రి వర్యులకు గౌరవ వందనాన్ని అందిస్తూ ముఖ్యమంత్రి గారితో పాటు వేయించేసిన పెద్దలు ఎందరో ప్రజాప్రతినిధులు, గౌరవనీయులైన శాసనసభ శాసన మండలి అధ్యక్షులు
గౌరవనీయులైన ఎంపీలు, గౌరవనీయులైన మంత్రివర్యులు, గౌరవనీయులైన ఎమ్మెల్సీలు, గౌరవనీయులైన ఎమ్మెల్యేలు, ఎందరో ప్రజాప్రతినిధులు అందరికీ ఆయా కంటింజెంట్ల బృంద నాయకులు వారి వారి కంటింజెంట్స్కి నేతృత్వం వహించేందుకు ముందుకు సాగి వెళ్తున్నారు. పరేడ్ కంటింజెంట్స్ పరేడ్ కమాండర్ గారి నేతృత్వంలో కదలి వస్తారు ఒక్కొక్కరుగా. పలికిద నీ జయమ్మును సభాస్థలి గొంతుక మారుమోగగా అంటుంది యావత్ తెలంగాణ. ప్రతి తెలంగాణ గుండె ఈరోజు గుడి కట్టుకుంది బంగారు తెలంగాణ నిర్మాణం కోసం. బంగారు తెలంగాణ తల్లిని గుండెలో ప్రతిష్ఠించుకొని ముఖ్యమంత్రి గారి కలను నెరవేర్చేందుకు, ముఖ్యమంత్రి గారి కలను సాకారం చేసేందుకు వారి మార్గదర్శనంలో అనేక కార్యక్రమాలతో ముందుకు సాగుతోంది. जी हाँ ख़वातीन हज़रात, हमारे हर दिल अजीज़ वज़ीर आला जनाब कल्वाकुंतला चंद्रशेखर राव रियासत को सुनहरा तेलंगाना बनाने में दिलचस्पी रखते हैं और तरजीह दे रहे हैं. కులం దాటి మతం దాటి కొద్ది గొప్ప దాటి సమవాదం సమవేదం సమసంస్కృతి నాటి ఒక కొత్త తెలంగాణ, ఒక నవ్య తెలంగాణ, ఒక భవ్య తెలంగాణ, ఒక స్వర్ణ తెలంగాణ, అలా బంగారు తెలంగాణ నిర్మాణం కోసం అనేక ప్రభుత్వ విభాగాలకు ఒక అద్భుతమైన ఆదర్శ మార్గాన్ని చూపిస్తూ స్ఫూర్తినందిస్తూ ఎప్పటికప్పుడు ప్రజోపయోగ విధానాల్ని ప్రజలకు ప్రత్యక్షంగా అప్పటికప్పుడు న్యాయం చేసే ప్రభుత్వ నినాదాలన్నీ ప్రజల కోసం 14 ఏళ్ళు ప్రజల గుండెల్లో ప్రతిధ్వనించిన నినాదాల్ని ప్రభుత్వ విధానాలుగా మలిచిన ప్రజాభిమాన నేత కేసీఆర్ గారికి శుభాకాంక్షలు అందిస్తుంది యావత్ తెలంగాణ జాతి. అలయక చంద్రశేఖరుడు అహర్నిశమును శ్రమయించి ధన్యుడై, అలయక చంద్రశేఖరుడు అహర్నిశమును శ్రమయించి ధన్యుడై తల్లి తెలంగాణ తెచ్చెను తలంపగా ఆ 14 వత్సరముల కృషికిన్ ఫలం ఇది ప్రపూత చరిత్రగా స్వర్ణకాంతులను కలిగిన రాష్ట్రమై భారతంలో భాగంగా నిర్మాణం కోసం ముందుకు సాగి వెళ్ళమంటోంది ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో. అదిగో కదిలి వస్తున్నారు గౌరవ వందనాన్ని అందించేందుకు పోలీసు బృందం. అడిషనల్ డీజీపీ బెటాలియన్స్ రాజీ త్రివేది గారు, ఐజీపీ బెటాలియన్స్ వివి శ్రీనివాసరావు గారు, లైజన్ ఆఫీసర్ కమాండర్ శ్రీరామూర్తి గారి నేతృత్వంలో తొలిగా వస్తోంది విశ్వజిత్ ఐపీఎస్ గారు. పరేడ్ కమాండర్గా ఉన్నారు. మన తెలంగాణ రాష్ట్రానికి 2012 బ్యాచ్లో ఐపీఎస్ అధికారిగా కేటాయించబడ్డ యువ ఐపీఎస్ అధికారి విశ్వజిత్ మన ఆదిలాబాద్ జిల్లా చెన్నూరులో అడిషనల్ ఎస్పీగా సేవలు అందిస్తున్నారు. గౌరవ వందనాన్ని అందిస్తూ సాగి వెళ్తోంది కంటింజెంట్. పరేడ్ కమాండర్ విశ్వజిత్ గారు, తర్వాత సెకండ్ ఇన్ కమాండ్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ డి కృష్ణ గారు. సెకండ్ ఇన్ కమాండ్ సెకండ్ కంటింజెంట్ తర్వాత ఆర్ఎస్ఐ ఎం సాంబశివరావు గారు పరేడ్ అడ్జుటాంట్గా మూడో కంటింజెంట్. మన ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల కంటింజెంట్ గౌరవ వందనాన్ని
అందజేస్తూ వెళ్తున్నారు టి సురేష్ బాబు గారు ఆర్ఐ నేతృత్వంలో. खवातीन हजरात आपके सामने 15वीं बटालियन तेलंगाना स्टेट ఆదిలాబాద్ జిల్లాలో ఒక కొమరం భీం స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గిరిజనులకు ప్రత్యేక సేవలు అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతగా ఆర్ఐ విఠలేశ్వరరావు ఖమ్మం గిరిజన్ బెటాలియన్ సాగుతూ వెళుతోంది. మన రాష్ట్రావతరణ వేదికకు ఒక హుందాను అందాన్ని అందిస్తూ క్రమశిక్షణతో నిబద్ధతతో ఒక కమిట్మెంట్తో సాగుతున్న ఇక్కడ మన ముందున్నది వందలాది మంది పోలీస్ కంటింజెంట్లు. కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది వారు అందిస్తున్న సేవకు ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి పోలీస్ సోదరులకు, పోలీస్ ఆఫీసర్స్కి క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ముఖ్యమంత్రి గారు మన పోలీసింగ్కి ప్రత్యేక నిర్వచనాన్ని ఇచ్చారు. సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్, ప్రజల పోలీసింగ్, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఉన్న పోలీసింగ్ మన కళ్ళ ముందు కదలాడుతుంది. వారికి శుభాకాంక్షలు, అభివాదాలు. హైదరాబాద్ నగరంలో తెలంగాణ అన్ని జిల్లాల్లోనూ ప్రతి పల్లెలో ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వల్ల నడిచే ప్రజాస్వామ్య ప్రభుత్వంలో మరి సామాన్య ప్రజల పరిరక్షణే ధ్యేయంగా, సామాన్య ప్రజల అవసరాలు తీర్చడమే తమ సత్వర న్యాయంగా సాగుతోన్న పోలీసులని ప్రత్యేకంగా గుర్తించి ఈ మధ్య మన మెదక్ జిల్లాలో క్రీడోత్సవాల్లో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు అన్నారు, పోలీసుల సేవలు కేవలం లా అండ్ ఆర్డర్కు, ట్రాఫిక్కే కాదు, ఒక మిషన్ కాకతీయ, ఒక స్వచ్ఛ తెలంగాణ లాంటి ప్రజా ఉద్యమ స్థాయిలో జరుగుతున్న ప్రజల కార్యక్రమాల్లో సైతం పోలీసులు భాగస్వామ్యం పంచుకుంటున్నారు. అలా నిజంగా సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇది అని తెలియజేస్తున్న పోలీసుల్ని వారు అభినందించారు. సులలిత లీల త్యాగమును సల్పి గడించిన భాగ్యమిత్తి సంకుల సమరమ్మునన్ ప్రజలు కూలిరి ప్రాణములను త్యజించి ఆ కల నిజమయ్యే నేడు తెలంగాణ మహోన్నత రాష్ట్రమయ్యే మంజులమగు రాష్ట్రగానము. ఇదిగో నిజంగా తెలంగాణ ప్రజల అవసరాలకు సేవా దృక్పథంతో ఉన్న యువ బృందం హోంగార్డ్స్ ఎన్నో ఏళ్లుగా ఉన్న కళను ముఖ్యమంత్రి గారు సాకారం చేసి వారి వేతనాన్ని సైతం పెంచిన సంగతి మనందరికీ తెలుసు. బ్యాండ్ బృందం ఇప్పుడు మన కళ్ళ ముందు వస్తున్నారు. బ్రాస్ బ్యాండ్, పైలన్న గారు బాస్ బ్యాండ్, ఎజికిల్ గారు మౌంటెడ్ పోలీస్, పాండంగారా గారు పైప్ బ్యాండ్, ఎం పుల్లయ్య గారు తెలంగాణ బ్యాండ్. సారే జహాं से अच्छा हिंदू सितारा मार మజ్హబ్ నహీ సిఖాతా ఆపస్ మే బైర్ రఖనా. అద్భుతమైన మన జాతీయ ఇక్బాల్ రాసిన గీతాన్ని సంగీతానికి చెట్లు కొమ్మలూపుతాయి, శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగా రసపణి అన్నట్టు మరి ఈ పోలీస్ బ్యాండ్ బృందానికి వాళ్ళు సైతం అద్భుతమైన బాడీ లాంగ్వేజ్తో ఒక నృత్య విన్యాసాన్ని, సంగీత విన్యాసాన్ని కలగలిపి నడుస్తురా అన్నట్టుగా సాగుతున్న ఈ పైప్ బ్యాండ్ తర్వాత వస్తుంది మౌంటెడ్ పోలీస్. ఉన్నత అధికారులు ఎం వేణుగోపాల్ గారు, ఎస్ఎంబిఎస్ బాబుజీరావు గారు, చక్రధర్రావు గారు, నాగరాజు గారు, నాగూర్ రెడ్డి గారు, సీనియర్ ఐపీఎస్ అధికారి తేజ్దీప్ కౌర్ మీనన్ గారు, ఐపీఎస్ అధికారి ఎం శివప్రసాద్ గారు, బాలనాగదేవి గారు, ఇంకా ఎందరో నేతృత్వం వహిస్తున్న వివిధ కంటింజెంట్స్ పాల్గొన్న పరేడ్ వెనకే కదిలి వస్తోంది. మన రాష్ట్రాల చరిత్రలో కాదు, భారతదేశ చరిత్రలో కాదు, ప్రపంచ చరిత్రలోని ఒక ఫ్రెంచి విప్లవంలోనే సాధ్యమైందేమో కవులు, గాయకులు, కళాకారుల భాగస్వామ్యాన్ని గుర్తించడం. అలా ఆటలతో, పాటలతో, గుండె లోతుల నుంచి వెల్లువికి వచ్చే మాటలతో
తెలంగాణ కోసం కళాకారులు చేసిన కృషిని గజ్జగట్టి ఆడిన ఆటను, గొంతెత్తి పాడిన పాటను ఒక కృతజ్ఞతగా గౌరవనీయ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సాంస్కృతిక సారథి అని ఒక ప్రత్యేక బృందాన్ని స్థాపించి రసమయ్య బాలకిషన్ గారిని ఆ సాంస్కృతిక సారథిగా కేబినెట్ హోదా ఇచ్చి నియమించినందుకు యావత్ తెలంగాణ కళాప్రేమికులు, కళాభిమానులు వారి కృతజ్ఞత అర్పిస్తూ ఉన్నారు. అదిగో కదిలి వస్తుంది తెలంగాణ సాంస్కృతిక సారథి. మొన్న తెలంగాణ సాంస్కృతిక సారథి వేదికపై వేడుకల్లో భాగంగా ముఖ్యమంత్రి గారిని అలా చూసిన వెంటనే ఎందరో కళాకారుల కళ్ళల్లో నీళ్లు నిండాయి. ఆనంద బాష్పాలతో వాళ్ళ కనుకొలకుల్లో దుఃఖం వచ్చింది. అలాంటి కళాకారులు అదిగో వెనకే వస్తోంది. జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం అంటూ కదలి వస్తున్న కవులు, గాయకులు, 10 జిల్లాల నీ పిల్లలు నీకు ప్రణమిస్తున్న శుభతరుణం అంటూ ప్రేక్షకులకు సైతం లయబద్ధంగా చప్పట్లు కొడుతూ ఈ కళాకారులతో గొంతు కలపండి, చేతులు కలపండి. చప్పట్లు అంటే కరచాలనం అంటే అలాయ్ బులాయ్ అంటే ఆత్మీయ ఆలింగనం. మరి చప్పట్లంటే మరేదో కాదు, చప్పట్లంటే ఒక శబ్ద నమస్కారం. మీరు ఎక్కడున్నా మీరు కొట్టిన చప్పట్లు మన జాతీయ పతాకకు, తెలంగాణ తల్లికి, తెలంగాణ బంగారు తెలంగాణ రాష్ట్ర నిర్వహణ ముఖ్యమంత్రి గారికి నమస్సులు అర్పించినట్టే ఉన్న చోటే చప్పట్లు కొడితే జయ జయ హే తెలంగాణ గీతం. సంబంధ కులాలు, కళాకారుల విజృంభిస్తున్న గళాలు. అందమైన దృశ్యం. మన కెమెరామెన్స్కి, వీడియోగ్రాఫర్కి ఒక కొత్త ఉత్సాహాన్ని, స్ఫూర్తినిచ్చే దృశ్యం. మన గోషి గొంగడి తమ్ముళ్ళు అద్భుతంగా చేస్తున్న నృత్య విన్యాసం. ఇది డప్పు కాదు, మా గుండె చప్పుడంటూ ముఖ్యమంత్రి గారికి అభినందనలు, అభివాదాలు అందిస్తూ సాగుతున్న కళాకారుల బృందం, సాంస్కృతిక సారథ్య బృందం. ख़वातीन हज़रात, हमने आपसे कहा था कि दुनिया भर में अगर कसरत में वहदत की शान देखना हो तो यकीनन वो हमारा मुल्क है। इसी तरह हमारा तेलंगाना मुख्तलिफ मज़ाहिब, ज़बानों और तहजीबों से ताल्लुक़ रखने वाली आवाम की एक यकी का गहवारा है। यहाँ पर लोग हमेशा मिलजुल कर शीर व शक्ल की तरह रहते हैं। तेलंगाना को इसकी गंगा जमनी तहजीब से जाना पहचाना जाता है। ధూమ్ధాం బృందంలో చెల్లెళ్ళు ఉన్నారు, అక్కలు ఉన్నారు, అవ్వలు ఉన్నారు, ముసలమ్మలు కూడా డ్యాన్స్ చేసిన దృశ్యాలు ఉన్నాయి. కోలాటం తర్వాత ధూమ్ధాం అమ్మాయిలు, ఆ తర్వాత ఒగ్గుడోళ్ళు. ప్రపంచంలో ఏ ప్రాంతంలో లేనంత మంది ఒగ్గు కళాకారులు మన సొంతం. గోరంత దీపం కొండలకు వెలుగు. దీపానికి కిరణం ఆభరణం, రూపానికి హృదయం ఆభరణం. ఆ హృదయానికి స్వచ్ఛతే వనచరులేనిది బంజారాలు. బంజారాల కోసం మన ముఖ్యమంత్రి గారు బంజారా భవన్ కూడా శంకుస్థాపన చేసిన సంగతి మనకు తెలుసు. బంజారా హిల్స్ మీ పేరుకే కాదు, మీ తీరుకు సైతం అన్నారు ముఖ్యమంత్రి. ఆ తర్వాత కదిలి వస్తోంది మనదైన బోనాలు, మనదైన బతుకమ్మలు.
तेलंगाना, कितना लगे सुहाना अपना ये तेलंगाना, तामीर नौ में इसकी जी जान है लगाना। आओ चलो बना लें ज़र्रीन तेलंगाना, अपना है तेलंगाना, अपना है तेलंगाना। नौखेज इस चमन की झूमे है डाली डाली, नौखेज इस चमन की झूमे है डाली डाली, हर कुंज गुलिस्तां की होगी अदा निराली, क्या फूल क्या कली सब होंगे चमन के माली, अपना है तेलंगाना, अपना है तेलंगाना। कितने दहों की अंतक जद्दोजहद का फल ये, कितना है पास अपने था कितना दूर कल ये, जाने कर रही हैं कुर्बान आया ये फल, अपना है तेलंगाना, अपना है तेलंगाना। ईखान कुल महकम अज़म व यकी का समरा है, केसीआर केसर इस फतह नो का सहरा, था काविशों में पिन्हा ख्वाबे वतन का सहरा, अपना है तेलंगाना, अपना है तेलंगाना। శుక్రియా భాయ్ సాబ్. మన కేసీఆర్ కేసర్ అన్నారు, అలాంటి కేసర్ లాంటి కేసీఆర్ గారికి శుభాకాంక్షలు ఇచ్చిన ఉర్దూ వ్యాఖ్యాత కాదిరిపైకి శుభాకాంక్షలతో. అదిగో కదిలి వస్తోంది అద్భుతమైన దృశ్యం. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయా విభాగాల ద్వారా ప్రజలకు అందిస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల్ని కళ్లకు కట్టే అలంకృత శకటాల శ్రేణిలో తొలిగా కనిపిస్తోంది మన ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్స్ తెలంగాణ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ వారి తెలంగాణ చిహ్నాన్ని మన కళ్లకు కడుతోన్న అద్భుతమైన దృశ్యమాలిక. సమాచార శాఖ నిజంగా సమాచారం అటు ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అద్భుతమైన వారధి. ప్రభుత్వ కార్యక్రమాల్ని ప్రజల గుండెల్లో శాశ్వతంగా నిలిపే సారథి సమాచార శాఖ వారి ఈ శకటం పైన అదిగో అమరవీరుల స్థూపం. అందరం అంజలి ఘటించాల్సిన ఒక మరచిపోలేని జ్ఞాపక దీపం అమరవీరుల స్థూపం. మరి ఈరోజు గన్ పార్క్లో ఉన్న స్థూపం అయినా 1969లో రంగారెడ్డి జిల్లాలో అప్పటి స్థపతి ఏర్పాటు చేసిన స్థూపాన్ని అప్పటి కాలం అనుమతించకపోతే మరి ఈరోజు రంగారెడ్డి జిల్లాలో కూడా ఆ స్థూపం అంజలు అందుకుంటోంది. కాకతీయ శిల్పకళా తోరణం, మన పాలపిట్ట, మన జింక, మన జమ్మి చెట్టు, మన కళారూపాలు, మన తంగేడు పువ్వు, మన బతుకమ్మ, మన తెలంగాణ, మన తల్లి, మన గుండె, మన జ్ఞాపకం, మన ఆశయం అంటూ సాగుతోన్న నవ రాష్ట్రానికి చిహ్నాలు, బంగారు తెలంగాణకు సంకేతాలు, అనేక అంశాలపై ఒక సాధికారిత శోధన బోధన చేయగల ఒక అద్భుతమైన రాజనీతిజ్ఞులైన మన ముఖ్యమంత్రి గారు స్వయంగా వీటి అర్థాల్ని లోతుగా పరిశీలించి మనకు అందించిన మన తంగేడు ఇలాంటి రాష్ట్ర చిహ్నాల తర్వాత వస్తోంది పూడిగా తీసిన మట్టి రైతు పొలానికి పుష్టి అనే మిషన్ కాకతీయ. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మరి విదేశాల్లో ఉన్న సౌజన్య హృదయాల్ని సైతం స్పందింపచేసి కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ చెరువే ఆదిరువు, చెరువుతోనే బతుకు తెరువు అంటూ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాకతీయుల ఒక పాకాల, ఒక లక్నవరం, ఒక గణపురం లాంటి చెరువులు, మరి ఆదిలాబాద్ జిల్లా నిర్మల్లో ఉన్న గొలుసుకట్టు చెరువులు ఒకటి కాదు రెండు కాదు వేలాది చెరువులున్నాయి. నిండైన చెరువు నిండైన బతుకు అంటూ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపుకు ఇరిగేషన్ అండ్ సిఐడి డిపార్ట్మెంట్ అందిస్తున్న సేవల్ని కళ్ళ కడుతూ సాగుతున్న మిషన్ కాకతీయ తర్వాత వస్తోంది గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుధ్య శాఖ. ఇంటింటికి త్రాగునీటి నల్ల తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమంటూ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు, ఏ తల్లికి ఏ చెల్లికి కష్టం రాని అని. అదిగో ఇద్దరు చెల్లెమ్మలు కనిపిస్తున్నారు, ఇద్దరు తల్లులు కనిపిస్తున్నారు. ఒక తల్లి నల్లా నీళ్ళు పట్టుకుంటోంది, అటు వంటింటికి అట్లాగే మళ్ళీ అవసరమైన నీళ్లకు బ్యాక్ వాటర్ నుంచి ఈ నీళ్ల సంగతి, ఇవి ఎట్లా ప్రవహిస్తాయి, ఈ ఎత్తు నుంచి పల్లానికి ఎట్లా తీసుకురావాలి, పల్లల్లో ఉంటే ఎత్తుకి ఎట్లా ఎత్తిపోయాలి, అన్ని సంగతులు ఇంజనీర్లకు సైతం చెప్పే ముఖ్యమంత్రి గారు ఈ ఇంటింటికి త్రాగునీరు అందించేందుకు సంబంధిత విభాగ అధికారులు స్ఫూర్తినందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. తర్వాత వస్తుంది వ్యవసాయ శాఖ. భారతదేశం వ్యావసాయిక దేశమని, మన తెలంగాణకు ఆ ప్రకృతి మాత అందించిన అద్భుతమైన మంచి నల్లరేగడి నేలలు, మరి నీళ్లు లేకున్నా ఇప్పుడు ఆ నీళ్లను తెప్పించేందుకు భగీర ప్రయత్నం జరుగుతోంది. మన తెలంగాణ, విత్తన తెలంగాణ, మన తెలంగాణ, మన వ్యవసాయం అంటూ అద్భుతమైన అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో భూసార పరీక్షల్ని తెలుసుకుంటూ ఆ ప్రాంతానికి అనువైన వ్యవసాయం చేస్తూ మన నేల తల్లిని కల్పవల్లిగా పూజిస్తూ సాగుతోన్న రైతన్నలు
అందరూ ఈరోజు శుభాకాంక్షలు అందుకుంటున్నారు. తెలంగాణ విత్తన తెలంగాణతో, మన తెలంగాణతో, వ్యవసాయ తెలంగాణతో. తెలంగాణ తల్లి పచ్చగా ఉండాలి, ఇది స్వచ్ఛ తెలంగాణ, ఇది పచ్చ తెలంగాణ అని మరి ఎప్పుడు అనే మన ముఖ్యమంత్రి గారి ఉద్దేశాల్ని నిజంగానే భారతదేశంలోనే అత్యున్నత స్థానానికి స్వచ్ఛ తెలంగాణను, పచ్చ తెలంగాణను ఉచ్చ తెలంగాణగా ఉద్యాన స్థాయిలో ఉద్యాన పంటలు పండించేందుకు రైతన్న జేబులు నిండును మెండుగా, అందరికీ చేకూరును ఆరోగ్యం దండిగా అంటూ తెలంగాణ తల్లి పచ్చగా నాణ్యమైన ఉద్యాన పంటలు పండగ అంటూ సాగి వెళుతోంది హార్టికల్చర్. అదిగో చెట్టు నిండా ఆనగకాయలు ఉన్నాయి, పొట్లకాయలు ఉన్నాయి, టమాటాలు ఉన్నాయి. ఇది అలంకృత శకటం ఈరోజు మన కళ్ళ ముందు కదిలి వెళుతోంది. కానీ మనకు ప్రతిరోజు అన్నం పెట్టే తల్లులు మన కళ్ళ ముందు కనిపిస్తున్నారు. అలాంటి డిపార్ట్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ వారి శకటానికి శుభాకాంక్షలు అందిస్తూ, పాడి పరిశ్రమ అభివృద్ధి, సస్య విప్లవం, హరిత విప్లవం తర్వాత వచ్చేది శ్వేత విప్లవం. తెలంగాణ మరి వ్యావసాయికంగా పోల్ట్రీ, పాడి పరిశ్రమ ఇలాంటి అనేక అంశాలతో ముందుకు సాగేందుకు ప్రతి లీటరు పాల సేకరణకు ₹4 అదనపు ప్రోత్సాహాన్ని అందించింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. విజయ పథంలో తెలంగాణ పాడి సమాఖ్య సాగుతోంది. ఎందరో తల్లులకు, చెల్లెలకు చేతి నిండా పనినందిస్తోంది. మరి పనికి తగ్గ పైసల్ని ఇస్తోంది. ప్రభుత్వ సబ్సిడీతో మేలు రకం పాడి గేదెలు అందిస్తోంది పాడి పరిశ్రమ శాఖ. తెలంగాణ డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్. ఆ తర్వాత వస్తోంది నిజమైన భారతదేశం పల్లెల్లోనే జీవిస్తుంది అన్న మహాత్మా గాంధీ స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకొని ముఖ్యమంత్రి గారు ఎక్కడికైనా బండి మీద పోతే అనుకోకుండా పల్లెలాగితే ఆ పల్లెల కష్టాలని అప్పటికప్పుడే తీర్చేందుకు విశిష్ట నిర్ణయాలు తీసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి ఆసరా సామాజిక భద్రతా పింఛన్లతో లక్షలాది మంది లబ్ధిదారులకి కోట్లాది రూపాయలు పంచుతూ వృత్తి కళాకారులు, చేనేత వృత్తి, అలాగే అదిగో చింతమడక పింఛన్ల పంపిణీ కేంద్రం, సిద్దిపేట మనసున్న మనుషుల సిద్దిపేట అలాంటి అద్భుతమైన గ్రామాన్ని యావత్ తెలంగాణకు ఈ స్ఫూర్తిని అందించేందుకు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, సంబంధిత మంత్రివర్యులు చేస్తున్న కృషిని కళ్ళకు కడుతూ ముందుకు సాగుతూ వెళుతోంది ఆసరా వాహనం. నిజంగానే ఆసరా కావాలని మన ప్రతి గుండె అనుకుంటుంది. అడిగినా అడగకుండా అమ్మన్నం పెట్టినట్టే మన ముఖ్యమంత్రి గారు కూడా ఆసరాగా ఉంటున్నారు. తర్వాత వస్తుంది పౌర సరఫరాల శాఖ. నిన్న మొన్నటి దాకా పిల్లగాండ్లు దొడ్డు బియ్యం తిన్నారు. ముక్కిపోయిన అన్నమైనా కానీ మరి కాలుతున్న కడుపుకు ఆకలి రుచెరగది అన్నట్టు ఏ దొరుకుతుంది తిన్న పిల్లలకు సన్న బియ్యం పెడతాను ముందడికి వచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అలాగే కుటుంబంలోని ప్రతి ఒక్కరికి 6 కిలోల బియ్యం, మరి దారిద్ర్య రేఖకు దిగువన కుటుంబాలకు సబ్సిడీతో కూడిన గ్యాస్ పంపిణీ, ₹1 కిలో బియ్యం మన పేదల పాలిటి వరంగా పౌర సరఫరాల శాఖ అలంకృత శాఖను అద్భుతంగా వెళ్తోంది. ముఖ్యమంత్రి గారి ప్రతి మనం ఇది ముఖ్యమంత్రి కళల పంట అని ఒక హరితారణ అనుకుంటాం, ఒక కాకతీయ మిషన్ అనుకుంటాం, ఒక వాటర్ గ్రిడ్ అనుకుంటాం. కానీ 1 కాదు 2 కాదు, ఏ సంక్షేమ పథకమైనా ఏ సంక్షేమ ప్రణాళికైనా ఏండ్లుగా ఎన్నో నాళ్లుగా ఆయన గుండెల్లో నాటుకున్న భావాలు అంకురించి మొక్కలై ఈరోజు వృక్షాలుగా, బంగారు కల్పవృక్షాలుగా బంగారు తెలంగాణ తోటలో విస్తరిస్తున్నాయి. అందులో ఒకటి హరితం శివం సుందరం తెలంగాణకు హరితహారం. హెలికాప్టర్లో పోతాంటే మన తెలంగాణలో అడవిని చూస్తుంటే నా కడుపు తడుక్కుపోయింది అని ముఖ్యమంత్రి గారు స్వయంగా అన్న సంగతి మనకు తెలుసు. మరి అలాంటి అన్ని జిల్లాలను అడవుల ఖిల్లాలుగా చేయాలని సాగుతూ వెళుతోంది హరితహారం. మన కళాజాత కళాకారుడు రసమయ్య బాలకృష్ణ అన్నారు, కోతులు పోవాలి వానలు రావాలి అంటే హరితహారం కావాలి అంటున్నారు. హరితహారం అద్భుతంగా ఉంటుంది. మనకు కాదు ఎప్పుడు ప్రకృతి భారం. ఖాదీ సాబ్ హైదరాబాద్ के बारे में उर्दू में बताइए. మన ముఖ్యమంత్రి గారు అద్భుతమైన ఉర్దూను ఆస్వాదిస్తారు. जी हाँ ख़वातीन और हज़रात, हमारे हर दिल वज़ीर आला रियासत की अक़लियतों की तरक्की के बारे में बहुत संजीदा हैं.
चुनाचे तालीमी तरक्की के लिए, समाजी तरक्की के लिए, माशी तरक्की के लिए, अक़लियतों की हमाजहती तरक्की के लिए वो कोशा हैं। वक्फ रिकॉर्ड का कंप्यूटराइजेशन किया गया है। सर्व शिक्षा अभियान स्कूली तालीम पर तवज्जो दी जा रही है। शहरी तरक्यात, फन्नी तालीम, तेलंगाना महारती मिशन के लिए भी अक़लियतों को आगे लाया जा रहा है। गरीब नादार लड़कियों की शादी के लिए हुकूमत की जानिब से 51,000 मुबारक भाई साहब, मुबारक। शादी मुबारक स्कीम, जी हाँ, इसके तहत 51,000 रुपए की हुकूमत की जानिब से इमदाद दी जाती है गरीब नादार लड़कियों की शादी के मौके पर। షాదీ ముబారక్. నిజంగా షాదీ ముబారక్తో మరి మైనారిటీల సంక్షేమం కోసం వక్ఫ్ భూములకు సంబంధించి అలాగే దర్గాలకు సంబంధించి మక్కా యాత్రలకు సంబంధించి మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు చేపట్టిన మైనారిటీల సంక్షేమ కార్యక్రమాలతో ప్రతిరోజు ముబారకే. హార్దీన్ ఈద్ ముబారక్. ముస్లిం అండ్ క్రిస్టియన్ అన్నారు పవిత్రంగా జరుగుతున్న ఆ సంప్రదాయాన్ని ఒకసారి మనం ఆలోచించవచ్చు. గంగా జమున తహజీబ్ హైదరాబాద్. హైదరాబాద్ అంటే ఒక విశ్వనగరం. హైదరాబాద్ అంటే ఒక షేర్వాణి, ఒక బిర్యానీ, ఒక ఇరానీ చాయ్. అంతేకాదు హైదరాబాద్ అంటే ఒక గూగుల్, ఒక మైక్రోసాఫ్ట్. హైదరాబాద్ అంటే ఒక స్వచ్ఛ హైదరాబాద్. హైదరాబాద్ అంటే ఒక అద్భుతమైన, నిన్నటిదాకా ఒక అడ్డగుట్ట, ఈరోజు అది అందమైన స్వచ్ఛమైన వీధి అని నిరూపించారు స్వయంగా. బహుశా భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి గారు స్వయంగా స్వచ్ఛ హైదరాబాద్లో పాల్గొని అడ్డగుట్టకు వెళ్ళారు. తర్వాత వస్తోంది కొండల నుండి కోనల నుండి గోదారమ్మ పరుగులు చూడు, జల్ జంగల్ జమీన్ అంటూ ప్రతిధ్వనించిన కొమరం భీము స్మారక చిహ్నాన్ని ఒక అద్భుతమైన వారసత్వ కట్టడంగా, అద్భుతమైన టూరిజం సెంటర్గా మనం దాన్ని మలుద్దామంటూ ముఖ్యమంత్రి గారు ఆదిలాబాద్ జిల్లాలో శంకుస్థాపన చేసిన సందర్భం మనకు తెలుసు. ఆదిలాబాద్ జిల్లా జోడెఘాట్లో కొమరం భీం స్మారక సంగ్రహాలయం ఉంది. మరి ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి మన ఎదిలాపురం కొండలలో గోండు గూడెంలలో దీపాలు పెట్టిన హేమండార్ఫ్ కూడా మన కళ్ళ ముందు కదులుతాండు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు సంగ్రహాలయ ప్రణాళిక ప్రారంభోత్సవ దృశ్యాన్ని కళ్ళ కడుతున్నారు. గోండు, గుస్సాడి, లంబాడి, మథుర, కోయ, చెన్సు, ఒకటి కాదు రెండు కాదు, అక్కడ బాస నుంచి భద్రాచలం దాకా మన గంగా నదికి అటుపక్క ఇటుపక్క ఎన్ని అడవులు, ఎన్ని గూడాలు. కొమరం భీం స్మారక సంగ్రహాలయంగా సాగి వెళుతున్న గిరిజన సంక్షేమ శాఖ ట్రైబల్ వెల్ఫేర్ వారి ట్యాబ్లకు శుభాకాంక్షలు అందిస్తూ షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి కోసం మన చెల్లెళ్ళ పెండ్లికి కళ్యాణ లక్ష్మిని అందిస్తే ఎన్నడూ లేని విధంగా అదిగో కళ్యాణ లక్ష్మి. నిజంగానే అయ్యగారు కూడా కూర్చున్నాడు, మంత్రాలు చదువుతాడు, తమ్ముడు తయారున్నాడు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడు చెప్తే అప్పుడు నేను తాళి కడతా, నువ్వు కళ్యాణ లక్ష్మి పథకం పెట్టిందే శుభముహూర్తం అంటున్నారు. మరి అవి అక్షితలు చుట్టాలేస్తున్నాయి కావు. మన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, రాష్ట్ర మంత్రులు, కేంద్ర మంత్రులు, తెలంగాణ ప్రజాప్రతినిధులు అందరి సమక్షంలో ముఖ్యమంత్రి గారు అందచేసిన కళ్యాణ లక్ష్మి పథకం నిన్న మొన్ననే ముఖ్యమంత్రి గారు శంకుస్థాపన చేశారు. నవగిరుల యాదాద్రిని నృసింహస్వామి ఆశీర్వచనం అందుకుంటూ సాగుతోన్న ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ వారి వాహనం తర్వాత వస్తోంది గృహ నిర్మాణ శాఖ తెలంగాణ రాష్ట్రం. బహుశా భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఏ ప్రజాప్రతినిధి ఈ మాట అని ఉండడు. ఒక తల్లి, ఒక బిడ్డ, ఒక అత్త, ఒక కోడలు ఒక్కర్రల్ని ఎట్లుంటారు, ఒకటే బాత్రూంలో ఎట్లా వాళ్ళ అవసరాలు తీసుకుంటారు అని డౌన్ టు ది అర్త్ క్షేత్రస్థాయిలో ఉండే కష్టాల్ని సైతం దగ్గరగా ఎరిగిన వారు గనక, ప్రజల అవసరాల్ని అర్థం చేసుకున్న ఒక పల్లె మనిషి గనక, ప్రజల మనిషి గనక రెండు పడక గదుల ఇల్లు కోసం ఆత్మగౌరవాల హరివిల్లుగా ఇప్పుడు హైదరాబాద్ నగరంలోనూ పల్లెల్లోనూ వస్తున్న గృహ నిర్మాణ శాఖ నిర్మాణాత్మక కార్యక్రమాలతో, కన్స్ట్రక్టివ్ యాక్టివిటీతో సాగుతున్న తెలంగాణకు ఒక ఉదాహరణ. ఆ తర్వాతనే వస్తోంది, ఇంతకుముందే అనుకున్నాం
మరి నిన్న మొన్న మన ఐటీ శాఖ మంత్రి ఏ దేశంకి పోయినా అరే హైదరాబాద్లో మాకు జాగిస్తే చాలు మేము పెద్ద బంగ్లాలు కట్టుకుంటాం, వేలాది మందికి ఉద్యోగాలు ఇస్తాం అన్నట్టే ఒక గూగుల్, ఒక మైక్రోసాఫ్ట్ లాంటి అధినేతల్ని అట్రాక్ట్ చేయగలిగే ఒక విశ్వ నగరంగా హైదరాబాద్ను దిద్ది తీరుస్తూ ఒక గ్రీన్ సిటీగా, ఒక పీస్ సిటీగా, ఒక సిటిజన్ ఫ్రెండ్లీ పోలీస్ సిటీగా, ఒక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిటీగా, ఒక ఇండస్ట్రియల్ సిటీగా, ఒక అద్భుతమైన కమ్యూనికేటివ్ సిటీగా ఉన్న ఐటీ డిపార్ట్మెంట్ వారి వాహనానికి శుభాకాంక్షలు అందిస్తూ తర్వాత వస్తుంది పరిశ్రమలు, వాణిజ్య రంగంలో ఉద్యమ స్థాయిలో ఉధృతంగా ముందుకు సాగుతున్న తీరు. ఏ రాష్ట్రంలో లేని విధంగా సింగిల్ విండో. ముఖ్యమంత్రి గారు ఎప్పుడన్నా మాట్లాడితే ప్రతి ఉపన్యాసంలో కొన్ని కొటేషన్స్ దొరుకుతాయి. చిన్నప్పుడు సందర్భసహిత వ్యాఖ్యలోని పద్యాలలో అండర్లైన్ చేస్తుండే తెలుగు సార్లు. మా అద్భుతంగా వారు మాట్లాడిన ఆంగ్ల ప్రసంగంలో ఎవ్రీ విండో మే హ్యావ్ గ్రిల్స్ బట్ తెలంగాణ విండో విదౌట్ గ్రిల్స్ అన్నారు. అలాంటి అద్భుతమైన సింగిల్ విండో సిస్టంతో సాగుతున్న పారిశ్రామిక శాఖ తర్వాత వస్తోంది ముఖ్యమంత్రి గారి కలల విద్యుత్ వెలుగులు. థర్మల్ పవర్ స్టేషన్ యాదాద్రి, భద్రాద్రి, కొత్తగూడెం, సోలార్ పవర్, సౌరశక్తిని, ప్రకృతిని సద్వినియోగం చేసుకుందాం. అటు పంటలకు, ఇటు ఇంటికి, ఇంటి దీపానికి పంట దీపంగా సాగే తెలంగాణ స్టేట్ పవర్ ప్రాజెక్ట్స్తో సాగుతోన్న విద్యుత్ మాలిక తర్వాత వస్తోంది మన ఎండోమెంట్స్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రతిష్టాత్మకంగా జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయి పర్యాటకులను ఆకర్షించే గోదావరి పుష్కరాలు, మన బాసర తల్లి సరస్వతి దగ్గర నుంచి భద్రాచలం రామన్న దాకా, నర్మల, ధర్మపురి నరసన్న, కాళేశ్వరం, అలాగే ఇంకా ఎన్నెన్నో క్షేత్రాలు, గూడెం సత్తెన్న, మన సొన్నగంగ, పెన్నుగంగ అన్నింటినీ కలుపుతూ సాగే దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి తెలంగాణ పుష్కరోత్సవాలు. ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారికి నమస్తులు అర్పిస్తూ అదిగో వెనకే వస్తోంది యాదదేవ నరసన్న ఆశీస్సులు అందుకుంటూ అద్భుతమైన పర్యాటక శాఖ. గోల్కొండ అంటే ఒక చారిత్రక చిహ్నంగా ప్రపంచం మొత్తం ప్రణామాలు అర్పిస్తే గోల్కొండ ఖిలాపై మన ఆత్మ గౌరవ జెండా మురిసింది తెలంగాణ నేల తన గుండె నిండా. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ గోల్కొండలో చేసిన ఘనత అద్భుతమైన అన్నటి రాచారిక హుందాతనానికి ఒక అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరించిన సందర్భాన్ని బహుశా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కూడా వారి మనసులో నెమరు వేసుకుంటారు. నిజంగా ఇది ఒక అద్భుతమైన కళ ఎలా నెరవేరిందని. మన రోడ్లు మన సంపద అంటూ భాగ్యనగరానికి 4 లేన్ రోడ్స్, బంగారు భవితకు సోపానాలంటూ సమీకృత కార్యాలయాలు, సర్వజన సౌకర్యాలు. ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ చెబుతూ ఉంటారు, సామాన్య ప్రజలు ఒక ఏక గవాక్ష విధానంలాగా ఒక డోర్లో ఒక గడమల అడుగు పెడితే ఆన్య పనులన్నీ తీరాలే. అలాంటి పథకాలతో సాగుతున్న రోడ్లు, భవనాల శాఖ తర్వాత వస్తోంది మనదైన మెట్రో రైల్. ఈ విశ్వ నగరానికి ఒక అభివృద్ధి తోరణ మాలిక. ఒక రైలు నడవాలంటే సమాంతరంగా ఉండాలి పట్టాలు, కానీ ఒక అభివృద్ధి రైలు నడవాలంటే కళ సాకారమైన శుభవేళ విశ్వనగర్కి మెట్రో మణిహారం. రైలు పటిష్టంగా నడవాలంటే సమాంతర రేఖల్లాగా ఉండాలి దారి. అదే అభివృద్ధి సాగాలంటే ఒక చెయ్యి మరో చెయ్యితో కలపాలి. ఎంత పెద్ద ప్రయాణమైన ఒకటే అడుగు అని చెబుతోన్న ముఖ్యమంత్రి గారి కళలో ఈ తెలంగాణ స్టేట్ ఫార్మేషన్ డే సందర్భంగా జిహెచ్ఎంసి వారు స్వచ్ఛ హైదరాబాద్, నిజంగా అద్భుతమైన దృశ్యం. ఎక్కడైనా చూసినామా చీపురును మనం గద్దెనెక్కించాం, చీపురుకు ఒక అలంకృత శకటాన్ని కేటాయించాం. అది చీపురు కాదు, పారిశుధ్య కార్మికులు, పారిశుధ్య పనివాళ్ళు, వాళ్ళు చేత ధరించే ఒక పవిత్ర అస్త్రం అది. అదిగో ఆ అక్కలకు చెల్లెళ్లకు చప్పట్లు కొట్టి దండం పెట్టకుండా ఎట్లుంటుందని చెప్పండి. చప్పట్లు అంటే అవి శబ్ద నమస్కారాలు. ముఖ్యమంత్రి మొన్న అన్నారు, మన అమ్మకు దండం పెడతాం, నాన్నకు దండం పెడతాం, మరి మన పారిశుధ్యం పనిచేసే మన తల్లు లాంటి వాళ్ళు, చెల్లెలు లాంటి వారు అంటూ పారిశుధ్య కార్మికుల గొప్పదాన్ని స్వయంగా గుర్తిరిగి ప్రశంసించిన జిహెచ్ఎంసి వాహనం తర్వాత వస్తోంది అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తున్న పోలీస్ శాఖ. పోలీస్ శాఖ మొత్తం 14 విభాగాలుగా అలంకృత శకటాలన్నీ ఒకెత్తుగా సాగుతుంటే మరి మొత్తం 24 ఈ అలంకృత శకటాల విభాగాలైతే ఇందులో మౌంటెడ్ పోలీస్ ఒక హుందాతనానికి, నిజానికి ఈ అశ్విక దళానికి ఒక ప్రత్యేకత ఉంది. బుల్లెట్ల దూసుకుపోయే మోటార్ బైకులైనా వాహనాలైనా ఇబ్బంది పెట్టొచ్చు, కానీ గుర్రం మాత్రం దూసుకుపోతుంది. అదిగో అశ్విక దళం వెనకే వస్తుంది.
పోలీస్ దళం. తెలంగాణ పోలీసుల యొక్క సీఎం కేసీఆర్ గారు తెలంగాణ పోలీస్ లోగోను ఆవిష్కరించారు. వేగంగా ప్రజలకు సేవలు అందించడానికి రాష్ట్రావతరణ జరిగిన మొదటి సంవత్సరంలోని పోలీసులకు 4,000 కొత్త వాహనాలను అందించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని భారతదేశ చరిత్రలోనే ఇది ఒక అపూర్వమైన ఘట్టం. ఒకేసారి ఇన్ని వాహనాలను ప్రభుత్వం మంజూరు చేయడం అంటే రాష్ట్ర ప్రజల రక్షణకు ప్రభుత్వం ఇస్తున్న భరోసా. అంతేకాదు, అత్యధిక స్థాయిలో ప్రతి పోలీస్ స్టేషన్ కి ప్రతి నెల 25,000 రూపాయలు 75,000 రూపాయల వరకు నిర్వహణ ఖర్చుల కోసం కేటాయించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ. తెలంగాణ ఫస్ట్ అనే ప్రాజెక్ట్ ద్వారా పోలీస్ ఒక షీటింగ్స్తో, ఒక ఇన్సెప్టార్ వెహికల్స్తో ఆక్టోపస్ ఎన్ఎస్జితో సమానంగా జాతీయ స్థాయి సామర్థ్యంతో ఆక్టోపస్, డాగ్ స్క్వాడ్, ఇంకా అనేక సౌకర్యాలు సౌలభ్యాలు అందజేస్తున్న పోలీస్ శాఖ వాహనాలకి అలంకృత శకటాలతో, ఇవి కేవలం అలంకృతాలే కాదు, అర్థకృతాలు. ద మీనింగ్ఫుల్ ఎగ్జిబిషన్, మీనింగ్ఫుల్ ఎగ్జిక్యూషన్. కాబట్టి సామాన్య ప్రజలు సుఖంగా ఉండాలి అంటే, ప్రభుత్వ అధినేత కళల్ని క్షేత్రస్థాయిలో సాకారం చేయాలి అంటే, మరి క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా సిబ్బంది అధికారులందరూ ఒక నిబద్ధతతో, క్రమశిక్షణతో, సమయపాలనతో, స్వచ్ఛ హృదయంతో స్పందించాలి, పనిచేయాలి. కాబట్టి అందరం కలిసి, అందరికీ ఒక్కమారు, మిత్రులకి, కెమెరామెన్కి, ఫోటోగ్రాఫర్లకి ఈ దృశ్యం చాలా అరుదుగా, అపురూపంగా ఉంటుంది. కమాండో బృందం ఉగ్రవాద దాడిని క్షణాల్లో తిప్పికొట్టగలవారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, అత్యంత ఆధునిక సదుపాయాలు, సౌలభ్యాలు సొంతం చేసుకొని సిటిజన్ ఫ్రెండ్లీ పోలీసింగ్ ప్రతి సామాన్య తెలంగాణ ప్రజలకు, కేవలం తెలంగాణ ప్రజలకే కాదు, తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్న వాళ్ళకి, హైదరాబాద్ను విశ్వనగరంగా దిద్దితీర్చడానికి వస్తున్న వారికి, ముఖ్యమంత్రి ఆహ్వానాన్ని మన్నించి స్పందిస్తున్న ఇతర దేశాధినేతలకు సైతం హైదరాబాద్ ప్రత్యేకత అందిస్తున్న పోలీస్ శాఖ తర్వాత రాష్ట్ర స్థాయి అవార్డులు అందిస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు కొద్దిసేపట్లో. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి పరిశీలనలో వారి నిబద్ధతను చాటి గౌరవ వందనాన్ని సమర్పించి కవాతు క్రమశిక్షణతో అందించిన పోలీసులు కొద్దిసేపు కార్యక్రమాల్ని ఆస్వాదిస్తారు. అందరితో కలిసి తాను మట్టి తవ్వి తట్టమోసి బంగారు తెలంగాణ బాటవేసి చూపినాడు. ముఖ్యమంత్రి గారిలో ఉన్న ఒక బలం, హ్యూమన్ ఫేస్, హ్యూమన్ టచ్. మానవీయ కోణంలో మన పాలన సాగుతోంది, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయం అని చాటుతోంది. అలా మానవీయ కోణంతో వివిధ రంగాల్లో సేవలంచిన పెద్దలకి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఆదర సత్కారాన్ని, ఆత్మీయ సత్కారాన్ని అందజేస్తారు. మనదైన పోచంపల్లి శాలువాతో, మనదైన పెంబర్తి జ్ఞాపికతో, మరి మనదైన తెలంగాణ నిండుగుండె గౌరవంతో 1,116,000 రూపాయల గౌరవ పారితోషికంతో తొలిగా ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సన్మానం అందుకుంటున్నారు తెలుగు సాహిత్యవేత్త, మన తెలుగు సారు ముదిగొండ వీరభద్రయ్య గారు. వివిధ డిగ్రీ కళాశాలలో ఆచార్యులుగా సేవలందించి సాహిత్య విమర్శలో నిష్ణాతులుగా ఉన్న ముదిగొండ వీరభద్రయ్య గారు ఇప్పుడు సత్యసాయి విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా సేవలందిస్తున్న మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్గా ఉన్నారు ముదిగొండ వీరభద్రయ్య గారు. వారిని ముఖ్యమంత్రి గారు మన పోచంపల్లి శాలువాతో, గౌరవ పారితోషికంతో, మనదైన పెంబర్తి మధుర
జ్ఞాపకంగా సత్కరిస్తూ అవార్డీస్ ఒకరి తర్వాత ఒకరు వేంచేస్తారు. తర్వాత మన ఆదిలాబాద్ గుండె చప్పుని వినిపించిన, తెలంగాణ ప్రజల గొంతును వినిపించిన కలం గళం మన అంజన్న గూడ అంజయ్య గారు 1969 నాటి తెలంగాణ ఉద్యమం నుంచి ఈ రోజటి తెలంగాణ సాధన దాకా మన తెలంగాణ ఉద్యమ నిర్మాణంలో తన గళం విప్పిన గూడ అంజయ్య గారు. తర్వాత నల్గొండ జిల్లాకు చెందిన సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు, సాహితీవేత్తలుగా అవార్డు అందుకుంటున్న వారు సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి గారు తర్వాత పోల్కంపల్లి శాంతాదేవి గారు, మన పాలమూరు జిల్లా వనపర్తి రచయిత్రి పోల్కంపల్లి శాంతాదేవి గారు. పోల్కంపల్లి శాంతాదేవి గారికి అభినందనలతో పెద్దింటి అశోక్ కుమార్ గారు. పెద్దింటి అశోక్ కుమార్ గారు. తర్వాత సలావుద్దీన్ సయ్యర్ గారు, మన హైదరాబాద్ అంటేనే అల్లాకి ఫజల్ హైదరాబాద్, గాలిబ్ కి గజల్ హైదరాబాద్, అద్భుతమైన ఉర్దూ సాహిత్యానికి, దక్కనీ సంస్కృతికి, గంగా జమున తహజీబ్కి ప్రతీకల, మత సామరస్య పతాకలా సాగుతున్న హైదరాబాద్ అంటే యావత్ ప్రపంచానికి గుర్తొచ్చే ఉర్దూ సాహిత్యం మన సలావుద్దీన్ సయ్యర్ గారికి ముబారక్ చెబుతూ కె పాండురంగాచార్య గారు, వేద పండితులు. జన్మన భారతీయత్వం వాచా సంస్కృత భారతి నాల్పస్య తపసఫలం అన్నారు. అలాంటి భారతీయ సంస్కృతికి పునాది వేదమైతే వేద పండితులు పాండురంగాచార్యుల తర్వాత మహామహోపాధ్యాయులు వరంగల్ నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యుల వారు, ప్రముఖ సంస్కృత పండితులు. గురు లేక ఎటువంటి గుణికి తెలియగబోదు అన్నారు. అలాంటి నల్లాన్ చక్రవర్తి రఘునాథాచార్యుల వారికి నేను వయస్సెంతో చెబితే మీరు చప్పట్లు కొట్టకుండా ఉండలేరు. 97 years పాండురంగాచార్య గారు, 90+ నల్లాన్ చక్రవర్తుల వారు అవార్డు అందుకుంటున్నారు. తర్వాత గోపన్న గారి శంకరయ్య గారు, మన ఎండాల రాజన్న అందరినీ చల్లగుండాలని ఎప్పుడూ కోరుతూ ఉంటారు, దీవెనలు అందిస్తూ ఉంటారు. ఎండాల రాజన్న గుళ్ళే స్థానాచార్యులుగా ఉన్న గోపన్న గారి శంకరయ్య గారు. ప్రపంచ పర్యాటక ప్రదేశంగా త్యాగానికి, కరుణకు, సామరస్యానికి, సహిష్ణుతకు, స్నేహానికి మనకెప్పుడు ఆశీస్సులు అందిస్తున్న యేసు ప్రభును దర్శింపచేసే మెదక్ బిషప్, ఆర్చ్ బిషప్ తుమ్మబాల గారు. తుమ్మబాల గారికి కంగ్రాచులేషన్స్ చెబుతూ హఫీజ్ ఉస్మాన్ నక్షబంది, మన మక్కా మజీద్, మన ఇమాం సాబ్. ఒక్కసారి మక్కా మజీద్ ముందర పోయి నిలబడితే చాలు మనకు తెలియకుండానే మన దిల్ ఖులాయిస్తుంది, ఏదో ఒక చల్లటి దీవెన అందిస్తున్నట్టు అనిపిస్తుంది. అందుకే మక్కా మజీద్ ముందర పోయి నిలబడి చూడండి, 10 కాదు 100 కాదు వేల పావురాలు ఉంటాయి. మన తెలంగాణలో పావురం అంటే ప్రేమ. అట్లా ప్రేమలు అందించే తర్వాత ఏలే లక్ష్మణ్ గారు, ప్రభుత్వ లోగో రూపకర్త. हफीज उस्मान नक्शबंदी साहब को मुबारक देते हुए एले लक्ष्मण गारू मन काकतीय
శిల్పతోరణం, మనదైన చార్మినార్, మనదైన తెలంగాణ ప్రభుత్వ లోగో రూపకర్త, ప్రముఖ చిత్రకారులు, చారిత్రక సాంస్కృతిక వారసత్వ సంప్రదాయాల్ని సృజనాత్మకంగా అందించిన తర్వాత ఎక్క యాదగిరిరావు గారు గన్ పార్క్ పక్క నుంచి ఒక దిక్కు అసెంబ్లీ, ఇంకో దిక్కు ఆకాశవాణి, నడమల గన్ పార్క్. ఆ రోడ్డు మీద ఎవరు పోయినా గన్ పార్క్ దండం పెట్టుకోకుండా ఉండలేరు తెలంగాణను ప్రేమించే ఎవరైనా. అలాంటి స్థూప నిర్మాత ఎక్క యాదగిరిరావు గారు ఒక అశ్వమేధ శిల్పాన్ని, ఒక చతుర్ముఖ శిల్పాన్ని ఫైన్ ఆర్ట్స్ కళాశాల సేవలు అందించిన ఎక్క యాదగిరిరావు గారు శుభాకాంక్షలు అందుకుంటున్నారు, సత్కారం అందుకుంటున్నారు. గ్లాస్ పెయింటింగ్లో, ప్రింటింగ్లో, మూగజీవుల గోడు చిత్రణలో, మరి లండన్లో 70వ దశకంలోనే వారి ఆర్ట్ గ్యాలరీలో బొమ్మలు వచ్చిన పెద్ద మనిషి కె లక్ష్మగౌడ్ సాబ్. లక్ష్మగౌడ్ గారు ముఖ్యమంత్రి గారి చేత సన్మానం అందుకుంటున్నారు. తెలంగాణ రాష్ట్ర స్థాయి పురస్కారాలు అందుకుంటున్న వీరికి నమస్సులు అర్పిస్తూ మన ఒగ్గు తర్వాత బంగారు తెలంగాణ గురించి అవిశ్రాంతంగా కార్యోన్ముఖులై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తూ ప్రతి ప్రణాళిక సామాన్య ప్రజల అవసరాలు తీర్చేలా రచిస్తూ ప్రతి రచనను క్షేత్రస్థాయిలో పటిష్టంగా అమలు చేసేందుకు ప్రయత్నిస్తూ సాగుతున్న ముఖ్యమంత్రి గౌరవనీయులు కె చంద్రశేఖరరావు గారి సందేశం స్ఫూర్తిదాయకంగా సాగింది. ఈ అద్భుతమైన పండుగ వేళ హోంగార్డ్స్ కాన్సలేషన్ బహుమతి అందుకోవడానికి వేదిక దగ్గర రావాల్సిందిగా సంబంధిత ఉన్నతాధికారులు తెలియజేస్తున్నారు. 17th బెటాలియన్ వారు ఇక్కడ ఉండాలి. సిఆర్ హెడ్ క్వార్టర్ 17th బెటాలియన్ కంటింజెంట్ హెడ్, తర్వాత హోంగార్డ్స్ కంటింజెంట్ హెడ్, కంటింజెంట్ కమాండర్ గారు, సిఆర్ హెడ్ క్వార్టర్ కంటింజెంట్ కమాండర్ గారు, హోంగార్డ్స్ కంటింజెంట్ కమాండర్ గారు. ఈ రాష్ట్ర అవతరణ సంబురాల్ని అంబురాలంటేలా అద్భుతంగా నిర్వహించేందుకు సహకరించిన ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులు, గౌరవనీయ మంత్రివర్యులు, గౌరవనీయ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అలాగే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, వివిధ ప్రభుత్వ అధినేతలు, వివిధ ప్రభుత్వ సంస్థలకు ఆధిపత్యం వహిస్తున్నవారు, సిఆర్ హెడ్ క్వార్టర్స్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం వేదిక దగ్గరికి.